అందరికీ హాయ్. నేను నా చిన్నప్పటి నుంచి మెయిన్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, అది ఇప్పటికి కూడా. అదేంటంటే బ్లాక్, నలుపు. చిన్నప్పుడు కామన్గా అందరూ ఎక్కిరిచ్చారు. పెద్దయిన తర్వాత, పెళ్ళైన తర్వాత మా అత్త వాళ్ళు నలుపు నలుపు వాడి గొంతు కోసం, వాడి గొంతు కాదు నా గొంతు కోసారని వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి పెళ్ళైన తర్వాత నా దరిద్రం కొద్ది సింగిల్ పేరెంట్ అయ్యాను కదా. సింగిల్ పేరెంట్ అయిన తర్వాత మెయిన్ థింగ్ మరి వర్క్కి వెళ్ళాలిగా, పొట్టగుట్టి కోసం బయటికి వెళ్ళినప్పుడు 4-5 చోట్ల నేను ఫేస్ చేసిన మెయిన్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే బ్లాక్. ఈ అమ్మాయి నలుపు నలుపు నలుపు, ఈ అమ్మాయి మంచి అమ్మాయి, అరే ఈ అమ్మాయి ఇలా ఉంది, ఈ అమ్మాయి ఇలా ఉంది, వర్క్ చేసిద్ది అనేది ఇంపార్టెంట్ లేదు. నలుపు నలుపు అయితే నన్ను కోసుకొని తింటారా, లేదా నా కలర్ కోసుకొని తింటారా? నలుపు నల్లగా ఉన్న వాళ్ళు మాట్లాడడానికి పనికిరా, నల్లగా ఉన్న వాళ్ళు డ్యూటీ చేయడానికి. అంటే కొంతమంది అసలు ఒక్కొక్క పర్సన్ కానీ, ఒక్కొక్క లేడీ కానీ నాతో మాట్లాడాలన్నా కూడా ఏదో ఇరిటేటెడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. నేను బాధపడ్డ క్షణాల్లోనే కానీ మనం ఫేస్ చేయాల్సింది మన పిల్లల కోసం. నాకు నా పిల్లలు ఇంపార్టెంట్. ఈ కలరు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, లేకపోతే ఎల్లం మంది పొల్లం మంది అని పట్టించుకుంటూ ఉంటే నేను లైఫ్ లీడ్ చేయలేను. నాకు నా పిల్లలు మాత్రమే ఇంపార్టెంట్ అని అనుకొని వాళ్ళ మాటలు పట్టించుకునేది. కొంతమంది అయితే రకరకాల రోమన్లు రుద్దేవాళ్ళు, మహానుభావులు, మహాపతివ్రత పురుషులు ఉన్నారు కొన్ని చోట్ల. వాళ్ళు వెనక వాళ్ళ గొయ్యి దాచిపెట్టుకుని జనాల మీద రకరకాల కలర్స్ రుద్దుతారనమాట. బట్ నేను అవన్నీ కూడా కొంచెం భగవంతుడు దయాలు, దేవుడు ఎవరైనా అండలేకపోయినా భగవంతుడు ఉంటాడంటే నా విషయంలో నిజమే. అవన్నీ కూడా ఫేస్ చేస్తూ ముందుకు వచ్చాను. ఎవరన్నా ఎర్రగా ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళది ఏదో రామాయణ మహాభారతం అని వింటాను. నేను ఏదన్నా ఫోన్ చేసి అడిగితే లేదు 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 అని అంటారు. వాళ్ళు ఏమైనా ట్యాబ్లెట్ వేస్తారా? నేనేమైనా చూస్తే ఏమైనా కాళ్ళు చేతి జర్లు పాగితే పాకినీళ్ళు అనుకొని సరేలే నేను వాడినప్పుడు అనుకుంటాను అనమాట, ఓహో వీడు కలర్ కాంబినేషన్ పోసన్ అని. అంటే తప్పుగా అనుకోదు, అందరిని కాదమ్మా, అందరిని కాదు, కొంతమందిని మాత్రం. కొంతమందే ఉంది, 90% అంతే ఉన్నారు. బట్ నేను అవన్నీ కూడా పట్టించుకునేదాన్ని కాదు. ఇవాళ కూడా ఒక క్షణం నేను